బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఏర్పడ్డ సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. 5 రోజులుగా కొనసాగుతున్న సస్పెన్షన్ కు తెరదించుతూ కాంగ్రెస్ వామపక్షాలు వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో చివరకు టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ అర్లేకర్ సమక్షంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను మించి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంతో విజయ్ ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించారు గవర్నర్. మే 13 లోపు బల నిరూపణకు సిద్ధంగా ఉండాలని అధికారిక ఉత్తర్వుల్లో టీవీకేకు గవర్నర్ సూచించినట్లు తెలుస్తుంది. విజయ్తో పాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో నెహ్రూ ఇండోర్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. 8,000 సిట్టింగ్ కెపాసిటీతో భారీ ఏర్పాట్లు చేశారు. లక్షల్లో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో చెన్నై సెంట్రల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్లు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు. ఉమాశంకర్, ఎట్టకేలకు మరి కాసేపట్లో కూడా విజయ్ అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో గత 4 రోజులుగా కూడా అటు నెహ్రూ స్టేడియం అయితే ముస్తాబైందని చెప్పుకోవాలి. ఏంటి ఈ రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అటు టీవీకే కార్యకర్తలు కానివ్వండి, విజయ్ అభిమానులు ఎలా సందడి చేస్తున్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ఐకిల్ 5 రోజుల పాటు ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. నిన్న గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంటే ముందుగానే దాదాపు 3 రోజుల ముందుగానే ఈ ఒక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. కానీ సో కంప్లీట్గా గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడం, ఆ తర్వాత కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి మద్దతు రాకపోవడంతో కొంత అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఫైనల్గా ఇవాళ ఉదయం 10 గంటలకి సీఎంగా విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యి మనం చూడొచ్చు. ప్రస్తుతం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. అసలు టీవీకే కార్యకర్తలు ఇక్కడికి దాదాపు 1,00,000గా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయ్కి సంబంధించినటువంటి బ్యానర్లు కొంత ఆసక్తిగా మారాయని చెప్పుకోవచ్చు. అటు నటుడుగా కావచ్చు, నాయకుడిగా కావచ్చు, విజయ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే సో దానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో సీఎం కూర్చున్నటువంటి ఫోటోలు చాలా ఆసక్తిగా మారాయి. చూడొచ్చు, ఎటువైపు చూసినా కూడా టీవీకే సంబంధించినటువంటి బ్యానర్లు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కార్యకర్తల ఉత్సాహం అంతా ఇంత కాదు. సో దాదాపు 5 రోజుల పాటు చాలా అవరోధాలు విజయ్ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఫైనల్గా గవర్నర్ దగ్గర నుంచి మద్దతు లభించడము, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇవాళ చేయబోతున్నారు. తమ నాయకుడు సీఎంగా చూడాలనేటువంటి ఆశ అందరిలో ఉంది కాబట్టి సో ఆ రకంగా ఈరోజు కూడా ముఖ్యమంత్రి విజయ్ చేయబోతున్నాడు కాబట్టి సో కార్యకర్తలు కావచ్చు, కేడర్లో మరింత ఉత్తేజాన్ని తెప్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా ఇండోర్ స్టేడియంకి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా 10 గంటల ప్రాంతంలోనే విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే మంత్రుల జాబితా కూడా ఒకటి బయటకు వచ్చింది. బట్ అది కన్ఫామ్ అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. 9 మంది మంత్రులతో పాటు అటు విజయ్ కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అటు కీలకంగా ఉన్నటువంటి హోంశాఖ కావచ్చు, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విజయ్ దగ్గరే ఉంచుకొని ఉన్నారు. సో ఆ తర్వాత కీలకమైనటువంటి శాఖలు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి అప్పగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కష్టపడ్డారు కాబట్టి సో వాళ్ళకి కూడా కేటాయిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో అటు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సో ఉదయం నుంచి కూడా హడావిడైతే నెహ్రూ స్టేడియం వద్ద కనిపిస్తోంది. ఇండోర్ స్టేడియంలో కేవలం 8,000 మందికి మాత్రమే కెపాసిటీ ఉంది కాబట్టి చాలా పరిమిత సంఖ్యలోనే వాళ్ళకి అనుమతి లభించిందని చెప్పుకోవచ్చు. సో ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి అంటే ఆఖరి నిమిషంలో
కార్యక్రమంలో ముస్లిం లీగ్ పార్టీ మద్దతు తెలిపింది. సో దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా ప్రస్తుతం ఇండోర్ స్టేడియంకి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సో అటు ముస్లిం లీగ్ పార్టీతో పాటు విసికే పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి కాబట్టి సో ఆ రకమైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో మరికొద్ది సేపట్లోనే విజయ్ ఇక్కడికి రాబోతున్నారు. విజయ్ వచ్చిన తర్వాత గవర్నర్ ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. సరిగ్గా 10 గంటల ప్రాంతంలోనే టైం ఫిక్స్ అయింది కాబట్టి ఆ ఒక్క సమయానికే విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అఖిల. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.